హైదరాబాద్ నుంచి బాబాధామ్కి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయా అనేసి అయితే నాకు కమెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. అలాగ లేవండి. వయా బెంగళూరు నుంచి, చెన్నై నుంచి ఆర్ కలకత్తా నుంచి బాబాధామ్కి ఉన్నాయి. డైరెక్ట్ ఫ్లైట్స్ అయితే లేవు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేసి అడగండి. హలో అందరికీ, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద స్టోరీస్ ఆఫ్ ఆర్. మన కోల్కతా సిరీస్లో ఇది లాస్ట్ వీడియో అండి. దక్షిణేశ్వర్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వీడియో ఎంతమంది చూసారండి? చూసిన వాళ్ళు నాకు కమెంట్ చేసి చెప్పండి. లువాన్లీ రెస్టారెంట్ మీకు ఎలా కనిపించిందో. యాక్చువల్గా ఆ రెస్టారెంట్ అయిపోయాక నేను ట్రాంప్ కూడా ఎక్కాలనుకున్నానండి, ప్లాన్ చేసుకున్నాను. కాకపోతే ఆ టైంలో అక్కడ ఎలక్షన్స్ ఉండడం వల్ల నాకైతే అది ఎక్కడం కుదరలేదు. ఎలక్షన్స్ టైమ్స్ చాలా రష్ ఉన్నది, ఇంకా అది ఇంకొక చివరికి వెళ్ళాలి ఎక్కడానికి అనేసి ఇంకా మేమైతే అది డ్రాప్ అయిపోయామండి. నేనైతే ఇంకా ట్రాంప్ ఎక్కలేకపోయాను. ఇది మా లాస్ట్ డే ఇంకా కలకత్తాలో. దక్షిణేశ్వర్ టెంపుల్ని చూసుకొని వెళ్దామనేసి ఫిక్స్ అయిపోయి మేమైతే దక్షిణేశ్వర్కి స్టార్ట్ అయ్యామండి. మనకైతే దక్షిణేశ్వర్ టెంపుల్ వెళ్ళాలంటే మెట్రోలో వెళ్ళొచ్చు, బై కార్ వెళ్ళొచ్చు, ఆర్ బై బస్ క్యాబ్ బుక్ చేసుకొని కూడా వెళ్ళొచ్చండి. కాకపోతే నేనైతే మెట్రోలోనే వెళ్ళడానికి ఇష్టపడ్డాను. ఎందుకు అంటే ఈ ఎండలో ఏసీ ఉంటుంది, ఇంకా చల్లగా ఉంటుంది. సో పిల్లల్ని తీసుకొని హ్యాపీగా వెళ్ళొచ్చు. ఇంకా కాస్ట్ కూడా చాలా తక్కువ అండి. క్యాబ్లో చాలా ఎక్కువ ఉంది కాస్ట్. సో నాకు మెట్రో ఈజ్ ద బెస్ట్ అనిపించింది. సో మేము మెట్రోలో అయితే ఎక్కేసి దక్షిణేశ్వర్ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ బోట్ రైడ్ ఉంటుంది అన్నారు, దాన్ని కూడా ట్రై చేద్దాం అనేసి అయితే మేము టికెట్ తీసుకొని వచ్చేసామండి. ఇక్కడ యాక్చువల్గా మేమైతే 12 o'clockకి స్టార్ట్ అయిపోయామండి. మెట్రో దగ్గరికి వచ్చి మెట్రో ఎక్కేసి మేము ఇక్కడికి రీచ్ అయ్యేసరికి 3 అయిపోయింది. సో ఈవినింగ్ టైం బోట్ రైడ్ బాగుంటుంది. సో ఫస్ట్ బోట్ రైడ్ చేసుకొని ఆఫ్టర్ దాట్ మేము మళ్ళీ వెనక్కి వచ్చి దక్షిణేశ్వర్ టెంపుల్కి కూడా వెళ్దాం అనేసి ఫిక్స్ అయిపోయామండి. లేదంటే ముందే టెంపుల్ని దర్శనం చేసుకొని ఇక్కడికి వెళ్ళే వాళ్ళం. కాకపోతే చీకటి అయిపోతే బోట్ కూడా క్లోజ్ అయిపోతుంది, బోట్ రైడ్ కూడా చేసినట్టుగా ఉంటుంది కదా అనేసి మేమైతే ఈవినింగ్ టైం బోట్ రైడ్ చేద్దాం అనేసి అయితే వచ్చామండి. ఈ బోట్ రైడ్ చేయడానికి నడిచాం చూడండి, ఎంత దూరం నడిచామంటే పిల్లల్ని పట్టుకొని ఎంత ఈజీగా ఇక్కడి వరకు అయితే రీచ్ అయిపోయామో మెట్రోలో హాయిగా ఏసీలో. దిగగానే ఈ బోట్ కోసం నడిచామండి, చాలా నడిచామండి. అక్కడికే నేనైతే చాలా టయర్డ్ అయిపోయాను. ప్లస్ బిఫోర్ ఆల్మోస్ట్ 15 days నుంచి ట్రిప్లోనే ఉన్నాం కదా, బాబాధామ్ ఇంకా కలకత్తా ఆల్మోస్ట్ తిరుగుకుంటానే ఉన్నాం కదా. ఇంకా లాస్ట్ డేకి వచ్చింది, కొంచెం ఎనర్జీతో ఉందాము, హ్యాపీగా చేసుకుందాం అనుకుంటున్నాను. కానీ నా బాడీ అయితే అస్సలు సపోర్ట్ చేయలేదండి, చాలా టయర్డ్ అయిపోయాను. దానికి తోడు ఈ బోట్లో కూర్చోడానికి కూడా ప్లేస్ లేదండి. ఎంత రష్గా ఉందంటే మీరైతే ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు చాలా కేర్ఫుల్గా రండి, చాలా టయర్డ్ అయిపోతారు. వీలైనంత వరకు ఎక్కువగా లగేజ్ తీసుకోకుండా పిల్లలకి వాటర్ బాటిల్స్, మజ్జిగ లాంటివి తీసుకొని రావాలండి. నేనైతే చాలా టయర్డ్ అయిపోయానండి. అసలు ఒక పక్క నా కాళ్ళు చేతులేమో చాలా టయర్డ్ అయిపోయాయి. ఆ వ్యూ చూస్తేనేమో ఎంత బాగుందంటే ఆ ఈవినింగ్ టైం సన్ రైజెస్ అలాగా నది పైన పడుతూ ఉన్నాయి ఆ వాటర్లో చూడ్డానికి. అసలు ఈవినింగ్ సన్సెట్ టైం బోట్ రైడ్ చాలా నచ్చిందండి, సూపర్బ్. అసలు ఒక్కసారైనా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయాలి ఇలాంటిది. ఆ బోట్ రైడ్, ఆ వాటర్లో ఆ సన్ రైజెస్ పడడము, అది చూస్తే నా వెనక బోల్డ్ అంతా రష్ ఉన్నదండి, చాలా అరుస్తున్నారు, చాలా రష్ ఉన్నది. నేను అవన్నీ వదిలేసి ఒక కార్నర్కి వచ్చి ఇలా వీడియో తీసుకుంటా ప్రశాంతంగా నేనైతే ఎంజాయ్ చేశానండి. ఒక్క విషయం చెప్పండి, ఎంతమందికి బోట్ రైడ్ అంటే ఇష్టము? నాకు బోట్ రైడ్ అంటే ఇష్టము, కాకపోతే అస్సలు ధైర్యం సరిపోదండి అది ఎక్కాలంటే. ఇంకా ఎంతసేపు ఉండాలి బోట్లో, ఇంకా తొందరగా దిగిపోతే బాగుండు అని నాకు లోపల ఒక టెన్షన్ కూడా స్టార్ట్ అయింది. వ్యూ చూస్తేనేమో ఇంత బాగుంది, నేనైతే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను అందులో ఉన్నంతసేపు. వ్యూని చూసి ఎంజాయ్ చేయాలా, తొందరగా దిగిపోవాలా అనేసి. ఎందుకంటే నాకు కొంచెం భయం అండి ఈ వాటర్ బోట్ రైడ్స్ అంటే, చాలా భయం నాకు. కాకపోతే ఈ వ్యూని చూస్తూ ఉంటేనేమో చాలా బాగుంది, కానీ లోపల బ్రెయిన్లో ఒకటి తిరుగుతుంది, తొందరగా దిగిపోవాలనేసి. ఫైనల్లీ మేమైతే దిగిపోయాము. ఇంకా నేను వీడియో ఆపేసాను, ఈ టెంపుల్కి వచ్చేటప్పుడు ఇంకా మంచి మంచి వ్యూస్ ఉండే, నేను అది ఆపేసానండి. మనకి హైదరాబాద్లో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఎలాగో ఇక్కడ ఇది అలాగండి, చాలా బాగుంది. సేమ్ తనే ఉన్నారు ఇక్కడ కూడా. చాలా బాగుంది టెంపుల్ మాత్రం, ప్రశాంతంగా రివర్ సైడ్ ఇలా పార్క్ ఉంది, ఫ్యామిలీస్ వచ్చి అలా టైం స్పెండ్ చేస్తున్నారు. కలకత్తాలో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పొచ్చండి. కలకత్తాకి ఎవరైనా ప్లాన్ చేస్తున్నారంటే ఇది లాస్ట్లో కాకుండా ఫస్ట్లోనే పెట్టుకోండి. ఎందుకంటే కలకత్తా అంతా తిరిగాక మనం చాలా టయర్డ్ అయిపోతాము. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా నడవాలి,
ఎనర్జీ ఉంటే మనం ఇంకా ఎక్కువగా ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు ఈ ప్లేస్‌ని. మేము లాస్ట్‌లో పెట్టుకున్నాం ట్రిప్‌లో. సో, మేమైతే టయర్డ్ అయిపోయాం. ఎక్కువగా నడిచి ఎక్స్‌ప్లోర్ అయితే చేయలేకపోయానండి. మీరెవరైనా వస్తే మాత్రం డే 1, డే 2లోనే ఈ ప్లేస్‌ని పెట్టుకోండి మీ ఐటినరీలో. అప్పుడు మీరు ఇంకా ఎంజాయ్ చేస్తారు. ఇంకా సమ్మర్‌లో మాత్రం అస్సలు రాకండి. వింటర్స్‌లో రండి. కలకత్తా ఇంకా బావుంటుంది. యాక్చువల్‌గా అయితే బాబాధామ్ ఒక్కటే ఉండే మా ప్లానింగ్‌లో. కాకపోతే ఇంత దూరం వచ్చి కలకత్తాని ఎక్స్‌ప్లోర్ చేయకుండా వెళ్తే ఎలాగా అనేసి మేమైతే బాబాధామ్‌తో పాటు మా ఐటినరీలో కలకత్తాని కూడా పెట్టుకున్నామండి. దాంతో పాటు పిల్లలకి హాలిడేస్ కూడా ఉన్నాయి. సో, పిల్లలు కూడా టైమ్ స్పెండ్ చేసినట్టుగా ఉంటది. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్‌కి వచ్చి డిఫరెంట్ కల్చర్‌ని, లాంగ్వేజ్‌ని, ఫుడ్‌ని టేస్ట్ చేయించాలి. పిల్లలకు కూడా తెలియాలి ఇలాంటి విషయాలు అనేసి మేమైతే వచ్చేసామండి. యాక్చువల్‌గా అయితే ప్లాన్ చేసుకుంటే మాత్రం వింటర్‌లో ఇంకా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. రిటర్న్ అక్కడ నుంచి క్యాబ్‌లో అయితే దక్షిణేశ్వర్ టెంపుల్‌కైతే వచ్చేసామండి. దక్షిణేశ్వర్ టెంపుల్‌కొచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. చాలా బాగా జరిగింది దర్శనము. మేమైతే కలకత్తాలో లాస్ట్ డేని ఇలాగైతే ఎంజాయ్ చేశామండి. ఫైనల్లీ నేను అనుకున్న ప్లేసెస్ అన్నీ చూసేసాను. ఓన్లీ ఒక ట్రాంప్ ఎక్కలేదన్న బాధ తప్ప ఇంకేమీ లేదు నాకు. హ్యాపీగా ఇంకా హైదరాబాద్‌కి స్టార్ట్ అయిపోతాను రేపు. ఈ చిన్న వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చింది అనుకోండి ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ and subscribe to my channel.